ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మౌంట్ శాస్తాలో పలువురు పిరమిడ్ మాస్టర్లతో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ సమావేశం. పశ్చిమ గోదావరి జిల్లా కలగంపూడిలో అద్భుతంగా మహాకరుణ శాకాహార ర్యాలీ. నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఉచిత ధ్యాన, ఆత్మజ్ఞాన, ప్రాణాయామ శిక్షణ కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా కుర్నాపల్లి గ్రామంలో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార ర్యాలీ. నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ మందిరంలో ధ్యానం, సత్సంగం కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే, అమెరికా కాలిఫోర్నియా స్టేట్ సిస్కియో కౌంటీలో పరిధిలోని మౌంట్ శాస్తాలో అమెరికా పిరమిడ్ మాస్టర్లతో సమావేశమయ్యారు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్. ధ్యాన జగత్ కార్యక్రమం ప్రచారంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే అమెరికా పలు పిరమిడ్ మాస్టర్లతో సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగా మౌంట్ శాస్తాలో పలువురు పిరమిడ్ మాస్టర్లతో సమావేశమయ్యారు. రచయిత ప్రొఫెసర్ ప్రేమ్ బాబాతో పాటు పలువురు ప్రముఖులను ఈ సందర్భంగా కలిశారు. అనంతరం మాస్టర్లతో కలిసి ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. So these waters are very fresh as they flow from the different streams. There's 60 different headwaters that you can drink from on the mountain. It's really high altitude, so the air is very clear, strengthens the blood, makes your blood thicker, makes your heart stronger, makes your blood vessels more spread throughout your throughout your body, throughout your muscles. You get more vascular. They say it's one of the chakra points of the earth. It's an active volcano. It erupts every 250 to 2,000 years. So that's why a lot of people, are reluctant to live around it, because it's an active volcano, but it's not that risky. But yeah, people from around the world come to Mount Shasta to meditate, to pray, because it's a place where multiple meridian lines of the planet meet, and a lot of high vibrational energy comes up, and people come here to have spiritual experiences and connect with God and themselves. So we've had people come from India, we've had people come from Asia, Japan, who actually have stories of how this mountain connects to their culture. And they have a mountain in their country that is connected to this mountain in some way energetically. Thank you. Namaste. Thank you. జగిత్యాల జిల్లా బిర్బూర్ మండలం తుంగూర్ గ్రామంలో పిఎస్ఎస్ఎం జగిత్యాల ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ తిరుపతి సుజాతల ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు అంటూ నినాదాలు చేస్తూ శాకాహార ర్యాలీని ఉత్సాహంగా కొనసాగించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. శాకాహారం తినడం వల్ల సాత్విక గుణాలు అలవడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ పిఎస్ఎస్ఎం గౌరవ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ మూర్తి, అధ్యక్షులు ముక్కా సత్యనారాయణ, తెలంగాణ పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతిరాజ్, ఆదిలాబాద్ జిల్లా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత, నిజామాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్య తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాకాహారమే ముద్దు, మాంసాహారం వద్దు. శాకాహారం వద్దు, శాకాహారం, శాకాహారం, మాంసాహారం, మాంసాహారం, మాంసాహారం. గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. మరి ఇక్కడ తుంగూరు గ్రామంలో చక్కగా శాకాహార ర్యాలీ జరుగుతుంది. ఈ శాకాహార ర్యాలీ ఎందుకు తీస్తున్నామంటే, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే శాకాహారాన్ని మాత్రమే భుజించాలని రామాయణం గాని భగవద్గీత గాని మహాభాగవతం
పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. శాకాహార ర్యాలీని శ్రీ అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపం వద్ద అమలాపురంకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సలాది సత్యరాజు, రాష్ట్ర సేవాదళ అధ్యక్షుడు మేకా వెంకటేశ్వరరావులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గ్రామ వీధుల్లో శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలు, పుస్తకాలను గ్రామంలోని ప్రతి ఇంటికి అందించారు. అనంతరం ధ్యాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్మిస్తున్న శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, పత్రిజీ అవతరణ దినోత్సవం నవంబర్ 11వ తేదీన ప్రారంభించేందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, నంబూరి రామభద్రరాజు, నాగ శ్రీనివాసరావు, కేవీఎస్ వాసు, కోటిపల్లి అనంతలక్ష్మి, కె మోహన్, తీడ నాగరాజు, బంటుమిల్లి వెంకటస్వామి తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ధ్యాన, శాకాహార ప్రచారం చేస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. శాకార కలగంపూడి గ్రామానికి గుంటూరు జిల్లా అరండల్పేటలోని ఆర్య సమాజంలో 72 గంటల అఖండ ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వర్ పాల్గొని ధ్యానంలో కూర్చున్నారు. ఆయనతో పాటు పిరమిడ్ మాస్టర్లు కూడా అఖండ ధ్యానంలో పాల్గొని సాధన చేశారు. అనంతరం ఈ రోజు 9 గంటల 9 నిమిషాలకు అఖండ ధ్యానాన్ని విరమించారు. అఖండ ధ్యానం వలన పరిసర ప్రాంతాలన్నీ పవిత్రమవుతాయని, సమాజంలో మార్పు వస్తుందని, అందరూ ధ్యానం చేసి జ్ఞానులు కావాలని ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆదినారాయణ, పలువురు పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని డాక్టర్ రమాదేవి నివాసంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో వన్డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా చిలకలూరిపేట నుండి విచ్చేసిన షేక్ అహ్మద్ భాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భగవద్గీతలోని శ్లోకాలను, బైబిల్, ఖురాన్ గ్రంథాలలో ఉన్న విషయాలను ధ్యానానికి అనుసంధానిస్తూ చక్కగా వివరించారు. ఇక సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట నాగమల్లేశ్వరి ఈ కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 70 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అప్పులు పాలవుతున్నాము అంటే మనము చేసుకున్నటువంటి కర్మలే తప్ప రెండవది కాదు, ఎవరు చేసింది కాదు. దానికి ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తా, జరిగింది చెప్తాను. మాటూరు పక్కన రాజు గారి పాలెంలో రవిరాజు గారు ఉన్నారు. జన్మజన్మల కర్మలు పుస్తకం రాశారు, మీకు చెప్పాను ఇందాక. 75 పిరమిడ్లు కట్టాలని జన్మ తీసుకున్నాడు. తర్వాత ధ్యానంలో తెలిసింది దగ్గరగా 150 పిరమిడ్ల దాకా కట్టించాడు. తర్వాత పత్రిసారి ఇంకా నువ్వు వద్దయ్యా, ఈ జన్మ ప్రణాళిక అనేది అయిపోయింది, నువ్వు ఇంకా కామ్గా జీవితకాలం ఉన్నంత వరకు హ్యాపీగా ఉండు అని చెప్పారు. సరే తర్వాత అతను ఆగిపోయాడు.
మంచి ఆయన్ని ప్రతిసారి కోహినూరు వజ్రం అన్నారని చెప్పాను. అతను విశాఖపట్నం దగ్గర ఒకళ్ళు పిరమిడ్ వాళ్ళ ఇంట్లో కట్టించుకోవాలి అని, ఎవరు కట్టిస్తున్నారు ఏంటి అని అంటే రాజుగారి పేరు చెప్పారు. సరే ఓకే అని చెప్పి వాళ్ళ మిస్సెస్ కూడా పిరమిడ్ మాస్టర్, వాళ్ళ హస్బెండ్ బిజినెస్ మ్యాన్. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు గౌరీ శంకర్, శ్రీ చంద్రకళ పాల్గొని ధ్యానులకు జ్ఞాన బోధ చేశారు. సీతాయనంలోని జ్ఞానాన్ని హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన 180 మందికి పైగా మాస్టర్లకు స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం సేవా కార్యకర్తలు అన్నప్రసాద వితరణ చేశారు. ఆమె అనుకుంటుంది, ఆమెకు తెలుసు చేశారు ఆయన, కానీ వీళ్ళు ఆ మీనాక్షిని ఆ సోమవారం అనుకోవడం జరుగుతుంది అనమాట. సోమ చెప్తుంది, దేని గురించి పూర్తిగా అర్థం చేసుకుని మేము పరస్పరం ముఖాలు చూసుకున్నాం. జనక మహారాజు తర్వాత ఏ మాట్లాడినా మాతే ఆమె వివేకాన్ని అందరూ గౌరవించారు. కానీ అయోధ్యలో విషయాలు వేరు, ఇక్కడ జీవితం ఎంతో క్లిష్టం. అక్కడ అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచబడతాయి. అవి పోటీ పడే శక్తి కేంద్రాలు. అంటే ఇప్పుడు వాళ్ళ రాజ్యంలో మాత చెప్పినా ఒకటే, ఆ రాజు చెప్పినా ఒకటే, కానీ ఈ యొక్క రాజ్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం తెలియజేస్తారన్నమాట. అన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అన్ని చాలా క్లిష్టతరంగా ఉంటాయి. ఇక్కడ అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తపడతాయి. అవి పోటీ పడే శక్తి కేంద్రాలు. ఇతర తెగలు పణంగా పెట్టి ఆర్య సంస్కృతి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇతర తెగలకు అంటే ఇక్కడ చూడండి ఎంత విషయం తెలియజేస్తుంది మాత. అక్కడ వాళ్ళు జీవరాశులు కానీ మనుషులు కానీ ప్రకృతి కానీ ఏ హాని లేకపోకుండా వాళ్ళు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో హయగ్రీవ అగస్త్య పిరమిడ్ ధ్యాన సిద్ధి క్షేత్రంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన ప్రాణాయామ శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. పరబ్రహ్మ పరాత్వర యోగీశ్వరులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట శ్రీ మహాగణపతి యజ్ఞం నిర్వహించారు. అనంతరం ధ్యాన సాధన, ధ్యానం విశిష్టత, ప్రయోజనాలను గురించి వివరించారు. ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం, అష్ట ఐశ్వర్యాలు, ఆత్మజ్ఞానం లభిస్తుందని తెలియజేశారు. అనంతరం అందరికీ స్వామివారి తులసి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ధ్యాన కేంద్ర నిర్వాహకులు ప్రవల్లిక పాల్గొన్నారు. కళ్ళు మూసుకొని కనుబొమ్మల మధ్య మనసు పెట్టి శ్వాసను గమనిస్తే మనకి అన్ని రోగాలు నుంచి విముక్తి పొందడం, మన సంకల్ప సిద్ధి, మన కుటుంబంలో ఏమనుకున్నా ఏ కార్యం గానీ, మన పిల్లల చదువులు, ఉద్యోగాలు, మన ఆరోగ్యాలు అన్ని బాగా సిద్ధిస్తాయి. నడుము నొప్పులు పోతాయి, మెడ నొప్పి పోతుంది, మోకాలు నొప్పులు, శరీరంలో ఏదైనా రుగ్మతలు, చిన్న చిన్న వ్యాధులు, అల్సర్స్, కంటి చూపు తగ్గటం, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. మంచి నిద్ర వస్తుంది ధ్యానం చేస్తే. బాగా గమనించాలి. మనకి గాలి పీల్చమన్నారు అని చెప్పి మనం పీల్చకూడదు. అది సహజంగా జరిగే శ్వాసను మాత్రమే గమనించాలి. మీకు ఇంకేం ఆలోచనలు రాకుండా ఉండాలంటే ఆ శ్వాస మీదే, అది ఎలా సహజంగా జరుగుతుందో దాని మీదే మనం గమనించి అట్లా చేస్తేనే ఆలోచన ఎక్కడెక్కడికో తీసుకెళ్తాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కున్నాపల్లి గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ, ఆనంద ఆదివారము, ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను నిర్వహించారు. కున్నాపల్లి గ్రామానికి చెందిన పిరమిడ్ మాస్టర్ సాయినాథ్, గ్రామ జ్ఞాన బంధువులు ఈ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టీ పత్రిజీ వ్యక్తిగత సహాయకులు దామోదర మహాస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన దామోదర మహాస్వామి కున్నాపల్లి గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ధ్యానం చేసి శాకాహారం భుజించడం వల్ల ఆనందంగా జీవిస్తారని తెలియజేశారు. అనంతరం ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, విశ్రాంత జిల్లా పంచాయతీ అధికారి బొడ్డు దయానంద్, కోశాధికారి సుఖాల లక్ష్మణ్, నల్ల గంగారెడ్డి, డాక్టర్ అమరవాజీ శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, మోహన్, కొండా యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరం నందిపేట నుండి పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ధ్యాన మిత్రులు బస్సులో తరలివచ్చారు. ఆచార్య అనంత కృష్ణ స్వామి యొక్క వీడియో చూసినాం కొన్ని రోజులు. అది 20 మినిట్స్ మెడిటేషన్ ఉండే, 20 నిమిషాల ధ్యానం మాత్రమే. ఇంతకన్నా మించి ఏముంటుందని ఆలోచించిన, ఇంకేమో దొరుకుతుందని చూస్తే ఆనాపానసతి ధ్యానం కనిపించింది. అది ఎట్లా చేయాలో తెలియదు.
తెలుసుకుందామని చెప్పేసి నిజామాబాద్ పెద్ద జనాలు నాకు పరిచయం లేదు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామంలో వన్డే వర్క్ షాప్ అద్భుతంగా PSSM ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ప్రపంచానికి అది ఆధారంగా కనబడొచ్చు. వీడు తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినట్లేదు, అది ధర్మమా అంటాడు. అప్పుడు కరెక్టే. ఈ ధ్యానం చేసేవాడు తల్లిదండ్రుల మాట వినడు. ఏమిటి రాముడు తండ్రి మాట విన్నాడు, మరి నువ్వెందుకు వినవు? నువ్వు ధర్మం అంటున్నావు, సత్యం అంటున్నావు, ధ్యానం అంటున్నావు, మీ అమ్మా నాన్న నీకు అన్ని విషయాలు చెప్పినారు, నువ్వు ఎందుకు వినట్లేదు అంటే అప్పుడు అంటావు రాముడు విన్నాడు, అది స్పెషల్ అయింది. మనది ప్రహ్లాదుడి స్టైల్. మనది ప్రహ్లాదుడు విన్నాడా? తండ్రిని తిట్టలేదు, ఎదిరించలేదు, కానీ తండ్రి నువ్వు గొప్పోడివే కానీ నీకంటే ఇంకొకడు ఉన్నాడు గొప్పోడు, ఆడు చెప్పిన మాట వింటాను నేను అన్నాడు. ప్రహ్లాదుడి తండ్రి ఏమన్నాడు? నేను చెప్పిన మాట నువ్వు, నేనే రాజుని ఈ భూమికి అన్నాడు. ఈ భూమికి నువ్వు రాజునేమో కానీ నీకు ఇంకొకడు ఉన్నాడు నారాయణుడు, ఆయన మాట వింటాను, నీ మాట వినను, నువ్వు కూడా ఆయనే ప్రార్థించు, నువ్వు బతుకుతావు అన్నాడు. మనది మనం తండ్రి గొప్పవాడే. మనకి చిన్నప్పటి నుంచి పుట్టి మనకి అన్ని ఇచ్చారు, అన్ని చేశారు. మా తండ్రిని మనం గౌరవిస్తాము, కానీ మన తండ్రి కంటే జ్ఞానం ఉన్నవాడు ఇంకోడు ఉన్నప్పుడు ఆ వాళ్ళ మాటలు వింటాం, మన తండ్రి మాటలు మనకు సరిపోవు. ప్రకాశం జిల్లా పొదిలిలోని SSN డిగ్రీ కాలేజీలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాస్, భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆత్మకి ప్రాధాన్యతనివ్వాలి అంటే ఉన్న స్థితిలోనే ఉన్నత స్థితిని పొందాలి అని ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆయన వాహనము ఎలుక, అది తామస ప్రవృత్తికి గుర్తు అంటే దాన్ని ఆయన అణిచిపెట్టాడు అనేది కూడా మనకి అక్కడ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ధ్యానం ద్వారా మనకేమొస్తుంది అంటే జ్ఞానం వస్తుంది. ఆ సంపూర్ణ జ్ఞానం పొందేదాకా మనము మరలా జన్మలు తీసుకుంటూనే ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ ఒక వస్తువు తెమ్మని బజారుకి పంపింది. మనం వెళ్ళి ఏం చేసాము, అక్కడ తెలిసిన ఫ్రెండ్ కనపడితే ముచ్చట్లు పెట్టి మర్చిపోయి ఇంటికి వచ్చాము. అప్పుడు అమ్మ ఏమంటుంది? వస్తువు తెచ్చావా అంటుంది. మనము తేలేదంటాం, తీసుకురాపో అంటుంది. అట్లానే మనము ఎందుకు వచ్చాము ఈ భూలోకంకి? నేర్చుకోవడానికి వచ్చాము. అనుభవాల ద్వారా నేర్చుకోవడానికి జీవితం. అనకాపల్లి జిల్లాలోని పరవాడ బాలికల గురుకుల పాఠశాలలో అలాగే బాయ్స్ హాస్టల్లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ PSN మూర్తి పాల్గొని విద్యార్థులకు వినాయక చవితి ధ్యాన విశిష్టతలను గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అన్నము తిన్నా తినకపోయినా, స్నానము చేసినా చెయ్యకపోయినా, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు, తెల్లవారు లెగిసినప్పుడు తప్పనిసరిగా ధ్యానము చేస్తాము, ధ్యానము చేస్తాము, ధ్యానము చేసి తీరుతాము. నంద్యాల పట్టణంలోని శ్రీ మహానందీశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సత్సంగం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రవిశంకర్ రెడ్డి, సింధూరా పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఆవశ్యకత, విశిష్టతలు, ప్రయోజనాలను గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి శేఖర్ బాబు, శ్యామల, కుసుమకుమారి, ప్రసాద్ రెడ్డి, పుల్లారెడ్డి వరలక్ష్మి, అర్పిత తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంత శక్తి మనం సమకూర్చుకోవాలి.
మరి అంత శక్తి మనకు ఇంకా మనం విమర్శిస్తున్నాము అంటే కనుక ఇంకా శక్తి సంపాదించలేదు, ఇంకా శక్తి పెంచుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళతో పోషగా మాట్లాడటం, ఏం చెప్తారు ఇక్కడ కఠినంగా మాట్లాడకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. ముసలి యుద్ధులైనటువంటి మనందరికీ తెలుసు 2020 సంవత్సరంలో చాలామంది పాత వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు ప్రతిసారి జూమ్ సెషన్స్ బయట క్లియర్ కదా కరోనా టైం కాబట్టి అలా స్టార్ట్ చేసినప్పుడు రాఘవ సార్ కూడా జూమ్ సెషన్స్ స్టార్ట్ చేశారు. అందులో మా ఇంట్లో నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా తొర్తి గ్రామంలో సీడ్ బాల్స్ ను చల్లారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ దీపతో పాటు ధ్యానులు, పిరమిడ్ మాస్టర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వనపర్తిలోని లక్ష్మీ నరసింహ కాలనీలో పిరమిడ్ మాస్టర్ మోహన్ నివాసంలో 33వ వారం ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. తమ ధ్యాన అనుభవాలను ధ్యానులతో పంచుకున్నారు. గౌతమ బుద్ధిని ప్రవచనాలు అందరూ పాటించాలని, పత్రిజీ కలలు కన్నా ధ్యాన సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని సూచించారు. అనంతరం అందరితో ధ్యాన సాధన చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో నూతన ధ్యానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష మంది విద్యార్థులకు చెప్పడము అది కూడా ఎంత తీసుకొస్తారంటే ఇప్పుడు హెచ్ఎం ఉండడు, ఎప్పుడు టైం ఇస్తే ఆ టైం అప్పుడే మనం పోవాలి. ఒక్కసారి ఆలోచించి వాళ్ళు చేస్తారు ఎగ్జామ్స్ ఉండే మీరు రానిగారు అలా అంటారు. ఎంత ఎంబడిపడి రిక్వెస్ట్ సార్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఏం టైం. నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, ఇది నారాయణపేట జిల్లా, గద్వాల్ జిల్లా, ఈ 4 జిల్లాల్లో 1,00,000 మంది విద్యార్థులు కలిపి ఇంత ఇంట్రెస్ట్ మీద వాళ్ళకి అంత మేనేజ్ కూడా చేశారు. లెక్చరర్స్ కానీ అందరూ కానీ మనకు సాయం చేశారు. ఎవరైనా రెస్పాన్స్ ఇచ్చారు. ఎందుకంటే మాకు మన విద్యార్థుల కోసం సారంటే ఈ గురుకుల పాఠశాల ఎక్కడెక్కడ 2,000 మంది విద్యార్థులను అవి కాంట్రాక్ట్ చేసినారు సార్. ఒక్క రోజు అవి అందరూ ఖాళీ చేయకుండా ఇచ్చారు. 2,000 మందిని ఒక్క ఐటెంలో కూర్చోబెట్టాం. విశాఖపట్నం జిల్లాలో ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజు ఆధ్వర్యంలో ఇంటింటా ధర్మ ప్రచార పాదయాత్ర అద్భుతంగా కొనసాగుతోంది. ఇంటింటా ధర్మ ప్రచార పాదయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లాలోని చింతల గ్రహారం గ్రామంతో పాటు లక్ష్మీపురం గవరపాలెంలోని బీసీ కాలనీలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజు ఇతర మాస్టర్లు ధ్యానులతో కలిసి ఇంటింటికి వెళ్లి ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం చింతలకోటి గరువు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షికోత్సవాల్లో భాగంగా ఉచిత ధ్యాన శిక్షణతో పాటు చిన్నారుల కోలాట నృత్య ప్రదర్శన కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భూపతిరాజు, సాయి గీత పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అనవసరమైన వాటిని చూడకూడదని, శ్వాసను నిదానంగా గమనించాలని, శాకాహారమే భుజించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం అందరితో సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ మాట్లాడుతూ ఈ వేదికపైనే 2005వ సంవత్సరంలో పత్రిజీ ఆదేశానుసారం శ్రీ గణేష్ పిరమిడ్ ధ్యాన యజ్ఞం నిర్వహించామని తెలియజేశారు. అలాగే వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఏర్పాటు చేసి ఆనాటి నుంచి ధ్యాన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం నిర్వహించిన చిన్నారుల కోలాట నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం నిర్వహణలో కమిటీ సభ్యులు ప్రవీణ్, ఏలూరి శ్రీనివాస్, వాకల చందు, రామకృష్ణ, ప్రకాష్ రావు తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చెప్పాలన్నా లేవనేసుకుంటారు. ఈ లేవనేసుకుంటారంటే నన్ను నేను కోల్పోయాను అనమాట. ప్రతి క్షణం వల్ల ఎప్పుడైతే కోల్పోయానో నాకు ఇంకా ఏంటంటే నేను జీరో అయిపోయాను, ఇంకేం లేదు నాకు. కాకపోతే ఏంటంటే ధ్యానం అనేది ఒకసారి మా వారికి బీపీ వచ్చిందన్నమాట. బీపీ వస్తే ఎవరు సూర్యప్రకాష్ గారు డాక్టర్ గారు తణుకైన ఒక ఆయన బాగా అలవాటు మాట. ఈయనకి కోపం తగ్గట్లేదు అని అడిగితే ఆయన అనుకోకుండా మరి భగవంతుడు చెప్పించడే ఏంటో కానీ ధ్యానం చేయవయ్యా కోపం తగ్గిపోతుందని చెప్పారు. మా వారికి ఏంటంటే ఒకటి తెలిసిందంటే దాన్ని పట్టకుండా వదలరు, ఎక్కడ దొరికింది దొరికిదాకా దాన్ని సాధించారు.
ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్రజపము కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే నోటిలోన మౌనం, మనసులోన శూన్యం, దాని పేరు ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంగున సాగిపోతున్నది. ఏలూరు జిల్లాలో ఏలూరు పట్టణంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి జక్క రాఘవరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ప్రయోజనాల గురించి ధ్యానులకు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.